ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అభిషేక అగ్ని అనే ఈ కార్యక్రమం చూస్తున్నా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రీతిగా ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవటానికై ప్రభువారు నాకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నేను దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారా? ఈ ఆదివారం వెళ్ళారా? ఈరోజు సంఘములో దైవజనుడు ఏం వాక్యం చెప్పాడు? మీరేం విన్నారు? ఏమి నేర్చుకున్నారు? ఏ ఏ వాగ్దానాలు మీరు పట్టుకొని ఈ వారంలో ప్రార్థించబోతున్నారు? ప్రియులారా, దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యముతో మన హృదయం నింపుకొని వచ్చే వారంగా ఉండాలి. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్తున్నానండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అనే మాట మనకు కనబడుతుంది. ప్రభువే ఆత్మ. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనతో అక్కడ మాట్లాడేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడండి. ఆత్మరూపి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన వాక్యం ద్వారా. అలాగే ఆయన ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విడుదల ఉంటుందట, స్వాతంత్ర్యం ఉంటుందట, స్వేచ్ఛ ఉంటుంది. ప్రియులారా, స్వాతంత్ర్యానికి ఆపోజిట్ పదం ఏమిటి అంటే బంధించబడటం, బంధకాల్లో ఉండటం. ఎవరు మనల్ని బంధించేది అంటే పాపం మనల్ని బంధిస్తుంది, శాపం మనల్ని బంధిస్తుంది, సాతాను మనల్ని బంధిస్తాడు. ప్రియులారా, ఏ బంధకాల్లో కూడా మనం చిక్కుకోకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన మనల్ని స్వేచ్ఛాపరులుగా చేయటానికే ఆయన యొద్దకు ఆయన పిలుస్తున్నాడు. చూడండి, పాపము చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి పాపం చేసిన ప్రతి వ్యక్తి ఇప్పుడు సాతానికి బానిసలంటండి. ఒక్క చిన్న అబద్ధం నువ్వు ఆడినా నువ్వు సాతానికి దాసుడు అయిపోతావు, బానిసవైపోతావు. యేసు ప్రభు చెప్పాడు, అబద్ధమునకు వాడు జనకుడు, అబద్ధం ఆడే వాళ్ళందరూ వాడి పిల్లలు అన్నట్లుగా ప్రభు వారు చెప్పారు. సాతానుగాడు అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి. మనం చిన్న పాపం పెద్ద పాపం అని మనం అనుకుంటాం. పాపంలో చిన్న పాపం పెద్ద పాపం లేదండి. విషం ఉందనుకోండి, ఒక్క చుక్క విషయమైనా ప్రమాదమే, కుండెడు విషయమైనా ప్రమాదమే. దాంట్లో చిన్నది పెద్దది అనే తేడా లేదు. బిందెడు పాలలో కూడా ఒక్క బొట్టు విషం కలిస్తే నువ్వు పాలు తాగానని అనుకుంటావేమో కానీ ఈ విషముతో కూడిన ఈ పాలు తాగటం ద్వారా అది నీకు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని స్వేచ్ఛ ఇవ్వటానికి, పాపం నుండి విడిపించటానికి ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇంకొన్ని విషయాలు మీతో దేవుని యొక్క వాక్యం నుండి నేను పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఇదే కొరింథీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇక్కడ పౌలు భక్తుడు 2 విషయాలు మాట్లాడుతున్నాడండి. ఒకటి, మనస్సు కఠినమైపోయింది. రెండవది, ఒక ముసుగు నిలిచి ఉంది అని మాట్లాడుతున్నాడు.
ఈ రెండు విషయాలు మనం ధ్యానం చేస్తే దేవుడిస్తానన్న స్వేచ్ఛకి వ్యతిరేకంగా ఉండేవిగా ఇవి ఉన్నాయండి. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము ద్వారా వాక్యానుసారంగా జీవించినప్పుడు విడుదల పొందుతున్నాడు. అదే వాక్యం అర్థం కాలేదనుకోండి, ఏం విన్నది తెలీదు, ఏం చెప్పింది తెలీదు. చాలా మంది జీవితాల్లో ప్రియులారా సరిగ్గా ఇలాగే జీవిస్తున్నారండి. మందిరానికి వెళుతున్నారు, వాక్యం అక్కడ వింటున్నారు, ఇంటికి వస్తున్నారు. ఈరోజు దైవజనుడు చెప్పిన వాక్యం ఏమిటి, నేనేం నేర్చుకున్నాను, నేనేం చేయాలి అని ఎవరు వాక్యాన్ని ధ్యానిస్తున్న వారుగా ఉన్నారండి? ప్రియులారా, ఈ విషయమై నేను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు గొప్ప మర్మాన్ని బోధించాడండి. అదేమిటి అంటే, మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళతామో దైవజనుడు దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక శ్రేష్టమైన ఆహారం ఒక పాత్రలో పెట్టబడి మనకు అందించబడింది. ఇప్పుడు ఈ ఆహారం మనం తీసుకున్నాం, భద్రంగా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెడితే దానివల్ల ఉపయోగం లేదండి. దైవజనుడు ఇచ్చిన వాక్యమైన ఆహారం మనం తీసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని తినాలి. దాన్ని భుజించినప్పుడు దాని శక్తిని మనం అనుభవిస్తాం. అంతేగాని వాక్యం దైవజనుడు చెప్పినట్టు తీసుకొచ్చి ఆడబెట్టేసి మనం ఏం ఎరగనట్టు మనం ఉంటే వాక్యములో శక్తిని ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దైవజనుడు ఇచ్చిన వాక్యం మనం భుజించడం ఎలాగూ అంటే ఇంటికి వచ్చాక ఒకసారి మీరు మీ కుటుంబం అంతా కూర్చొని ఈరోజు దైవజనుడు చెప్పిన వాక్యం ఏమిటి, ఎలాంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడారు అని ఒకసారి అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇదిగో ఇది చేయకూడదంట, మనం ఇలా చేయాలంట, మనలో ఈ లోపాలు ఉండకూడదంట, ఇలా ఒక్కొక్కటి మనం మాట్లాడుకొని ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అంత మాత్రమే కాదండోయ్, ఆ వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు ఆ వాక్యములో శక్తి మనం అనుభవించగలుగుతాం. అయితే కొంతమంది మనసులు ఎలా అయిపోయినాయి అంటే కఠినం అయిపోయినాయి అంట. వాస్తవంగా ఈ కఠినమైపోవటానికి పరిస్థితి ఏంటి అంటే, పాపము ఒక వ్యక్తి హృదయాన్ని బండరాయిగా మార్చేస్తుంది, కఠినం చేసేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే విగ్రహారాధన ఒక వ్యక్తి హృదయాన్ని బండరాయిగా మార్చేస్తుంది. సాతాను ఒక వ్యక్తి హృదయాన్ని బండరాయిగా మార్చేస్తాడు. దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయారని కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనలో దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టాడండి. ఏదైనా ఒక చిన్న తప్పు మనం చేసినప్పుడు వెంటనే మనలో ఒక స్వరం వినబడుతుంది, హే ఇది నువ్వు మాట్లాడకూడదు, హే ఇది నువ్వు చేయకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఒక హెచ్చరిక. దాన్ని లక్ష్య పెట్టకుండా ఏముందిలే నువ్వు మౌనంగా ఉండు అన్నారు అనుకోండి, అప్పుడు ఇంక రెండోసారి దేవుడు అలా హెచ్చరించడు వారిని. వారి హృదయం కఠినమైపోవటం అంటే దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని మీద తిరుగుబాటు చేయటమే. ఇంకా వాక్యంలో చెప్తాడు, వారి గుండె రాతి గుండె అయిపోతుందట. అందుకే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి మొట్టమొదట తన పాపాల విషయమై పశ్చాత్తాపడాలి, లోతుగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు ఏ చిన్న పాపం దాచిపెట్టినా అది నీ హృదయాన్ని కఠినం చేసి నిన్ను దేవుని నుంచి దూరంగా చేసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రతి పాపం దేవుని దగ్గర విడిచిపెట్టేయాలి. వాటిని ఒప్పుకొని క్షమాపణ కోరి విడిచిపెట్టేసినప్పుడు దేవుడు మనలో ఉన్న రాతి గుండె తీసేసి మాంసపు గుండె దేవుడు ఇస్తాడట. అంటే మరల మనస్సాక్షిని, జీవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అని చెప్పచ్చు. ఒకవేళ ప్రియులారా హృదయం కఠినం అయిపోయింది, నువ్వు లక్ష్య పెట్టకుండా అలాగే జీవించావు అనుకో, జరిగే పరిస్థితి ఏంటి అంటే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని దేవుని యొక్క వాక్యం ఉంది. ఇక దేవుడు విడిచిపెట్టేస్తాడట. హృదయం కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో రాతి గుండెని తీసి మాంసపు గుండె ఇవ్వాలని. పాపముతో కఠినమైన నీ హృదయాన్ని బ్రద్దలు చేసి పాపాన్ని విరిచి తీసివేసి నిన్ను పరిశుద్ధునిగా చేయాలని దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని పొందుతావా, సాతానిచ్చే బానిసత్వాన్ని పొందుతావా? ప్రియులారా, అంత మాత్రం కాదు, ఇక్కడ క్రింద అంటాడు, వారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు వారికి ఆ వాక్యం తేటపరచబట్టలేదు, అర్థం కావట్లా. నిజంగా చూడండి, చాలా మంది
దైవజనులు భారంతో వాక్యం చెప్తుంటే కొంతమందికి ఎగతాళిగా ఉంటుంది. ఎక్కిరించే వాళ్ళు ఉన్నారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, అయితే రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రియుడా, దేవుని యొక్క వాక్యం నీకు ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుందా? నువ్వు నశించిపోతున్నావని గుర్తుపెట్టుకో. దేవుని యొక్క వాక్యం నీకు శక్తినిచ్చేదిగా ఉంటుందా? నువ్వు రక్షింపబడుతున్నావని గుర్తుపెట్టుకో. ప్రియులారా, కొంతమంది అంట వాక్యాన్ని తిరస్కరించి మాట్లాడతారట. వారి హృదయం కఠినమైపోయింది కాబట్టి ఇక వారికి వాక్యం అర్థం కావట్లేదు. వాక్యములో శక్తి అర్థం కావట్లేదు. వాక్యములో హెచ్చరిక అర్థం కావట్లా. వాక్యములో వాగ్దానం అర్థం కావట్లా. వాక్యములో జ్ఞానం అర్థం కావట్లా. వాక్యములో ఉన్న ఉపదేశం అర్థం కావట్లా. ఇక దాని అర్థం ఏంటంటే వీరు దేవుని మాట వినటానికి పూర్తిగా తమ హృదయపు తలుపులు మూసేసుకున్నారు. ఇక దేవుని స్వరం వినబడకుండా వారి తలుపులు మూసేసుకున్నారండి. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? అది ఎంతో ప్రమాదం అని గుర్తుపెట్టుకో. ఇప్పుడే కృప కొరకై వేడుకొని క్షమాపణ కోరుకొని దేవుని కొరకు నీ హృదయపు తలుపులు తెరువు. చూడండి, ఈ హృదయం కఠినం అయిపోయిన వాళ్ళకి, వాక్యం అర్థం కాని వాళ్ళకి, వాక్యము విన్నా గ్రహించలేని వాళ్ళకి ఒక ముసుగు ఉంటుందట వాళ్ళ మీద. ఈ ముసుగు వేసేది ఎవరంటే సాతానండి. ప్రియులారా, ఈ రోజున మనకి ఏ ముసుగు లేదు, తేటగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడికి నడిచి వెళ్తాం. అదే కళ్ళకు గంతలు కట్టేశారనుకోండి ఎవరన్నా, వాళ్ళు మన పక్క నుండి మనల్ని బలవంతం నడిపిస్తున్నారనుకోండి. ఇప్పుడు నువ్వు నడిచే మార్గం ఏటో నీకు తెలుస్తుందా? నువ్వెక్కడ అడుగేస్తున్నావో నీకు తెలియదు. ఎందుకంటే కళ్ళు మూసుకుపోయినాయి, గుడ్డితనం వచ్చేసింది. అంతేకాదు వెనకొకడున్నాడు, వాడు నిన్ను నడిపిస్తున్నాడు. అది సాతాను మనకు వేసే ముసుగు అని నేను చెప్తున్నాను. నువ్వు ఒక్క చిన్న పాపం చేసావంటే నిన్ను వెంటనే సాతానుగాడు అక్కడ ఒక ముసుగేసి నిన్ను అక్కడ కట్టి పడేస్తాడు. ప్రియులారా, చూడండి, దురలవాట్లో జీవించే ఎవరినైనా మీరు అడగండి, ఎలా ప్రారంభించావబ్బాయి ఇది అని మీరు అడగండి. వాళ్ళు చెప్పే రెండు మాటలు ఏంటంటే, ఒకటి సరదాగా ప్రారంభించానని చెప్పేవాళ్ళు ఉంటారు. రెండవది పలానా స్నేహితుల వల్ల వారి బలవంతాన్ని బట్టి ప్రారంభించానని చెప్పేవాళ్ళు ఉంటారు. నువ్వు సరదాగా ప్రారంభించావు కదా, మరి ఇప్పుడు సరదాగా దాన్ని విడిచిపెట్టలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ రోజైతే సరదాగా దాన్ని పట్టుకున్నావో ఆ రోజు ఆ పాపం నిన్ను పట్టుకుంది, నిన్ను బంధించింది. అందుకే నువ్వు ఆ బంధకం నుంచి బయటికి రాలేకపోతున్నావు. చెడ్డ స్నేహితులతో స్నేహం చేసేటప్పుడు ఇది తప్పు అని తెలిసి కూడా సరదాగా చేసావు. ఇప్పుడు వాళ్ళ గుణాలని నువ్వు నేర్చుకున్నావు, నువ్వు చెడిపోయావు. బైబిల్లో దేవుని వాక్యం చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మీలో ఎవరైనా మారు మనసు పొందాలని ఆశ ఉన్న వాళ్ళు ఉంటే మీకు నేను ఇస్తున్న ఒక సూచన, ఒక సలహా ఏంటంటే, వెంటనే మీ స్నేహితులను మార్చేయండి. చెడ్డ స్నేహితులతో తిరగటం ఆపేసి ఒక మంచి ప్రార్థనాపరుడైన స్నేహితుడిని ఎన్నుకోండి. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. ఆ వ్యక్తితో చెప్పండి, బ్రదర్, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయి, నాకు ప్రార్థన నేర్పించు, నన్ను ఆత్మీయంగా బలపరచు. ఆ వ్యక్తితో స్నేహం చేయండి. ఆ వ్యక్తిలో దురలవాట్లు లేవు కాబట్టి మీలో ఉన్న దురలవాట్లు కూడా ఒక్కొక్కటి క్రమంగా క్షీణించిపోతాయి. ఆ వ్యక్తిలో ఉన్న ప్రార్థనాత్మ మిమ్మల్ని పట్టుకుంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, అప్పుడు నువ్వేంటో చెప్తానంటాడు. కారణం ఏంటంటే స్నేహితుల్లో ఉన్న లక్షణాలన్నీ నీలో ఉంటాయి. ఏ స్నేహితుడిని ఎన్నుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఎవరితో సహవాసం చేస్తున్నావు? దుష్టులతో చేస్తున్నావా? ఒక రోజున నువ్వు పతనం అయిపోతావు, జాగ్రత్త. కాబట్టి మారు మనసు పొందాలని ఆశ కలిగిన వాళ్ళందరూ వెంటనే స్నేహితులందరినీ విడిచిపెట్టేసి ఒక మంచి భక్తి కలిగిన స్నేహితుడిని ఎన్నుకోవాలి. ప్రియులారా, ఇదేనండి మన మీద ముసుగు తొలగించుకోవటం అంటే. ఆ మార్గంలో నుండి ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఈ ముసుగు తొలగించబడుతుంది. ఆ మార్గంలో వెళ్తా ఉన్నారనుకోండి, వాళ్ళకి అర్థం కావట్లా, ఈ జీవితంలో నేను చనిపోతే ఎక్కడికి వెళతాను అనే ఆలోచన వాళ్ళకి ఉండదు. ఎవరు చూశారులే, ఇలాంటి మాటలు మాట్లాడతారు. గుడ్డోడిని చూపించి ఒరే నీ ముందు గుంట ఉందరా అని చెప్తే ఎవరు చూశారులే అన్నాడు అనుకోండి, ఇక దాన్ని ఏం చేయాలి చెప్పండి? వీడి గుంటలో పడ్డప్పుడు కానీ తెలియదు. అట్లాగే అనేక మందికి ఈ రోజున నరకాన్ని గురించి, పాపం వల్ల వచ్చే శాపాన్ని గురించి హెచ్చరిస్తుంటే చాలా మందికి అది వెర్రితనంగా ఉంది. పడ్డప్పుడు తెలుస్తుంది. ధనవంతుడు ఎక్కడుండి ఏడుస్తున్నాడండి బైబిల్లో? పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి అబ్రహాముని లాజర్ని చూసి అప్పుడు ఏడుస్తున్నాడు. లాజర్ అంట భూలోకంలో ఉండగా ఒకసారి చెప్పాడు ధనవంతుడికి,
ప్రియులారా, గొప్ప అద్భుతం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి ద్వారా కానీ ఏదో ఒక పరిస్థితిలో కానీ ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడు. సువార్త ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. దేవుని సువార్త నీకు తెలియచేయబడిన తర్వాత నువ్వు లోబడకపోతే నీ మీద దేవుని తీర్పు ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి లోబడటం అది మనకి ఎంతో ఆశీర్వాదం. చూడండి, పాపం చేసి హృదయం కఠినం చేసుకుంటున్న వాళ్ళ మీద అంట ఒక ముసుగొచ్చి పడిపోతుందంట. ఇక ఈ నడిచేది వీళ్ళు కాదు, ఒక దురాత్మ వీళ్ళలో ఉండి నడిపించడం ప్రారంభిస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రతి దురలవాట్లో జీవించే ప్రతి వ్యక్తిలో ఖచ్చితంగా ఒక దురాత్మ ఉంటుంది. చాలా మందిని అడగండి, మాకు ఇష్టం లేదు కానీ ఇది చేయకుండా ఉండలేకపోతున్నాం అని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళ మీద సాతాను కూడా ఒక ముసుగేసి వీళ్ళ మనోనేత్రాల గురుడితనం కలుగజేసి వీరి హృదయాన్ని కఠినం చేసి వీరినికి ఇప్పుడు చీకటి దారిలో గుండా నడిపించుకొని వెళ్తున్నాడు. ఆ దారిలో ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆ దారిలో రాళ్ళు రప్పలు తగులుతాయి, శరీరానికి గాయాలవుతాయి, నష్టపోతానే ఉంటారు. అయినా వీళ్ళు అక్కడి నుంచి రావాలని ఉన్నా రాలేరు. కారణం ఏంటంటే విడిపించేవాళ్ళు లేరు. ఒకవేళ నీ స్థితి అట్లాంటి ఘోర స్థితికి దిగజారిపోక మునిపే నువ్వు దేవుని చేతిలోకి రమ్మని ఒక దైవజనుడిగా నేను నీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది. నువ్వు దేవుని మార్గంలో రావటానికి ఒక అవకాశం ఉంది. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది. దేవుని మాటలు వినటానికి ఒక అవకాశం ఉంది. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి పాప క్షమాపణ పొందటానికి ఒక అవకాశం ఉంది. ఒకరోజు రాబోతోంది, దారులన్నీ మూసుకుపోతాయి. అప్పుడు నువ్వు మారు మనసు పొందాలన్నా పొందలేవు. సాతానుగాడు నిన్ను పూర్తిగా బంధించక మునిపే నువ్వు దేవుని చేతిలోకి రమ్మని మనవి చేస్తున్నాను. హృదయం కఠినమైపోయిందంట, ముసుగు వారి మీద నిలిచిందంట. వాక్యం చదవటం కూడా తెలియట్లా, చదివేది అర్థం కావట్లా, చెప్పేది అర్థం కావట్లా, వాక్యం వినబుద్ధి కావట్లా. చూడండి, కొంతమందికి ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని నుంచి దూరమై లోకానికి దగ్గర అవుతున్నారు. కాబట్టి లోకం వీళ్ళని ఆకర్షిస్తుంది. దేవుడు ఆకర్షించే ఆకర్షణలో నుండి వీళ్ళు లోకాకర్షణ వైపు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావా? ఆత్మీయంగా తగ్గిపోయిన స్థితిలో ఉన్నావా? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రభు వైపు తిరుగు. చూడండి, ఇదే అధ్యాయంలో ఇంకొక మాట చెప్తున్నాడు. 16వ వచనం, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. 15వ వచనంలో అంటాడు, వారు చదువునేప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది అంటాడు. పాపం చేసే ప్రతి వ్యక్తి హృదయం మీద ఒక ముసుగు ఉంది. అందుకే ఆ వ్యక్తి చీకట్లో ఉన్నాడు. దేవుని వెలుగు ప్రకాశించుచున్నది, కానీ అది వీళ్ళకి అర్థం కావట్లా. దేవుని యొక్క వాక్యం దేవుని స్వరాన్ని వినిపింపజేస్తా ఉన్నది, అది వీళ్ళకి వినబట్టల్లా. కారణం ఏంటంటే వీరి హృదయాల మీద పడిందండి ముసుగు, వీరి ఆత్మీయ జీవితం మీద పడిందండి ముసుగు, వీరి మనోనేత్రాలు మూయబడ్డాయండి. అపోస్తలుడైన పౌలు ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సువార్త ప్రకాశిస్తుంది, దేవుని మహిమ వెల్లడిపరచబడుతుంది, కానీ వీళ్ళకి ఏం తెలియట్లేదండి. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత అపవాది వారి మనోనేత్రాలు, వారి ఆత్మీయ నేత్రాలు గ్రుడ్డితనం కలుగజేశాడు. వాడు మూసేశాడట. సంసోను ఫిలిస్తీన్లకు చిక్కగానే ఫిలిస్తీన్లు సంసోనులో ఆ కళ్ళు బీకేశారండి. ముందు కళ్ళు బీకేశారు, గుడ్డోడైపోయాడు. ఇక చూడండి, సంసోను బలవంతుడే గాని ఆ బలవంతుడి చేత బానిస పనులు చేపిస్తున్నారు ఫిలిస్తీన్లు. గానుగా విసిరింపజేశారండి. గ్రుడ్డివాడై తిరగలి విసురుతూ ఉన్నాడు సంసోను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వే మెట్టులో ఉన్నావు, ఏ అనుభవంలో ఉన్నావు? నీ హృదయం మెత్తగుందా, కఠినమై ఉందా? దేవుని వెలుగు చూసే హృదయం ఉందా, లేక దేవుని వెలుగు చూడలేని గ్రుడ్డితనం అనే ఆ ముసుగులో ఉన్నావా? నీ హృదయానికి ముసుగుబడిందా?
నీ ఆత్మీయ జీవితానికి మూసుకోబడిందా? యేసుక్రీస్తు ప్రభుని గురించి గ్రహించలేని ముసుగు ఇశ్రాయేలు ప్రజల మీద ఉండిందండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, వారి హృదయం ఎప్పుడు ప్రభు వైపుకు తిరుగుతుందో అప్పుడు వారి ముసుగు తీసివేయబడును. వారి ముసుగు తీసివేయబడుతుంది. ఎప్పుడో తెలుసా? ప్రభు వైపు వీరి హృదయం తిరగాలట. దేవుని వైపు తిరుగుతావా? నువ్వు దేవుని వైపు తిరిగితే ఆ ముసుగు తొలగిపోతుంది. చూడండి, కొంతమంది అంటారు, బ్రదర్ మందిరానికి రండి బ్రదర్ అంటే, బ్రదర్ ఇప్పుడు మాలో చాలా దురలవాట్లు ఉన్నాయి బ్రదర్, వాటన్నిటినీ మానుకున్నాక అవన్నీ మర్చిపోయి అవన్నీ మానేసి మంచోళం అయిపోయిన తర్వాత అప్పుడు మేము దేవుని మందిరానికి వస్తాం బ్రదర్ అని చెప్తా ఉంటారు. ప్రియులారా, నువ్వు దేవుని వైపు తిరిగితే నీ ముసుగు తొలగిపోతుంది. నువ్వు దేవుని వైపు తిరగకపోతే ఆ ముసుగు తొలగించుకోవాలని నువ్వు అనుకుంటే అది అజ్ఞానం, అది అవివేకం. ఊబిలో పడ్డ వ్యక్తి అంటండి తనంతలో తాను పైకి రాలేడు. ఒకవేళ పైకి రావాలని అనుకుంటే ఇంకొంచెం లోపలికి దిగిపోతాడట. ఒకవేళ బలంతాన పైకి కొంచెం పీక్కున్నాడు అనుకోండి, ఈయన పైకి ఎంత బలమైతే లాగుతాడో అంత కిందకి వెళ్తాడట. ఊబి యొక్క లక్షణం అది. పాపాన్ని కూడా బైబిల్లో దేవుడు ఊబితో పోల్చాడండి. నాశనకరమైన గుంట అన్నాడు. జిగటగల దొంగ ఊబి అది అన్నాడు. చూడటానికి ఊబిలా కనబడదు. చూడండి, పాపాన్ని చూసినప్పుడు అది పాపంగా ఎవరికి అనిపించదు. ఏదో బాగున్నట్టుగా అనిపిస్తుంది, భ్రమపరుస్తుంది, మంచిగా ఉన్నట్టు ఉంటుంది, ఎంజాయ్ అన్నట్టు ఉంటుంది, ఆనందం అన్నట్టు ఉంటుంది. కానీ ముగింపు మాత్రం ఖచ్చితంగా భయంకరమేనండి. ప్రతి పాపానికి ముగింపు భయంకరమేనండి. ప్రియులారా, మన ముసుగు తొలగిపోవాలి అంటే ప్రభు వైపు మన హృదయం తిప్పబడాలండి. అదొక్కటే దారి, ఇంకో దారి ఏదీ లేదు. దేవుని సువార్త, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో వినటానికి నీ హృదయం ప్రభు వైపు ఎప్పుడైతే తెరుస్తావో ఆ వాక్యం నీలోనికి వచ్చినప్పుడు చీకటి గల చోట్లో అది వెలుగునిచ్చే వేకువ చుక్క, వెలుగునిస్తుంది. అది అప్పుడు వెలుగు నీ జీవితంలో ప్రారంభమవుతుంది. వాక్యం విన్న వాళ్ళందరి జీవితాల్లో చీకటే ఉంటుందండి. నిజంగా చూడండి, చాలా మంది ఎంతసేపైనా ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవటానికి అసలు ఇష్టపడరు. నువ్వు వాక్యం చదవకపోతే దేవుని గురించి నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో నీకు ఎలా తెలుస్తుంది? ఏమి చేయాలో, ఏం మానేయాలో ఇవన్నీ ఎవరు చెప్తారు మనతోటి? దేవుని వాక్యమే కదా. అందువల్ల వాక్యాన్ని ఎక్కువ చదవాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వెలుగు మనలో ప్రకాశించడం ప్రారంభిస్తుంది. చూడండి, చీకటితో నింపబడిన ప్రతి వ్యక్తి హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం ఎప్పుడోకప్పుడు వినబడతానే ఉంటుంది. అయితే చీకటి దాన్ని గ్రహింపకుండెను అని యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు. మరలా ఇంకో మాట చెప్పాడు. కొంతమంది అంటండి వాళ్ళ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండాలని వెలుగు దగ్గరికి రాకుండా చీకట్లోనే ఉంటున్నారంట. వీళ్ళేనండి ముసుగు వేయబడిన వాళ్ళు చీకట్లో ఉండి మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, ఒకరోజు నువ్వు దేవుని తీర్పులోకి వస్తావు. ఆ రోజు నీ ప్రతి క్రియ దేవుని ఎదుట న్యాయ తీర్పులో నిలవబడతాదంతే. ఒకరోజు నువ్వు దేవుని న్యాయ తీర్పులోనికి వస్తావు. తప్పించుకోలేవు ప్రియ దేవుని బిడ్డ, న్యాయ తీర్పు తప్పించుకోలేవు. ఆయన నీతిగల న్యాయాధిపతిగా తీర్పు తీర్చే దినమున ఏ మనిషి జీవితాన్ని ఎవరు దాచిపెట్టలేరు. ఒక సినిమా చూసినట్టు తేటగా మొత్తం అలా కనబడతాయి అన్నమాట అక్కడ. ఒకవేళ నీ జీవితం మొత్తం అలా దేవుని ఆ న్యాయ సింహాసనం దగ్గర కనబడుతుంది అనుకో, ఎలా ఉండబోతోంది? నిలబడతావా ధైర్యంగా దేవుని సింహాసనం ఎదుట? దేవునికి లెక్క చెప్పాలి. జాగ్రత్త. ఈ జీవితం నా ఇష్టం అని నువ్వు మాట్లాడకూడదు. ఈ జీవితం నీకు దేవుడిచ్చాడు. ఒకరోజు దేవుడు ఈ జీవితానికి నువ్వు ఎలాంటి ఫలం ఫలించావని నేను లెక్క అడగబోతున్నాడు. మారు మనస్సు పొందాలి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. ఎక్కడున్నావు? ప్రియులారా, వారి హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతుందో వారి మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది. దేవుని న్యాయ తీర్పులో నుండి మనం తప్పించుకునే ఒక గొప్ప మార్గం ఉందండి. ఇప్పుడే మారు మనసు పొంది ప్రభు దగ్గర మన ప్రతి పాపం ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే యేసయ్య రక్తం మన ప్రతి పాపములను కడిగి మనం పవిత్రపరచి పరిశుద్ధులుగా చేస్తుందా? ఇక మనం తీర్పులో నిలబడి లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఉండదు. అయితే దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడండి? కొంతమంది మాటి మాటికి దేవుని క్షమాపణ కోరుతూ ఉంటారు.
బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ఒక్కసారి క్షమిస్తాడు. తెలియక చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి చేసే దేనికి క్షమాపణ ఉండదు. దానికి శిక్ష ఉంటుంది. దేవుని న్యాయ తీర్పు ఉంది. జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం దేవుని సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు, మన గురించి మనం దేవునికి లెక్కప్పగించాల్సి వచ్చినప్పుడు, ఆ రోజున భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుని సింహాసనం దగ్గర పోగు చేయబడతాడు. ఆ రోజు అందరి ముందు ఎంత అవమానం. నీ పాపములోనే ఉండి ఆ ముసుగులో చీకట్లో జీవించి ఆఖరికి ఒక భయంకరమైన ముగింపు తెచ్చుకుంటావా, లేక దేవుని వైపు తిరిగి ఒక వెలుగును పొంది దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ దేవుని చేత బహుమానం పొందుకునే వ్యక్తిగా ఉంటావా? దేవుడు మనకు తన ఆత్మని ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన ఆత్మ నీలో ఉంటే నీకు స్వాతంత్ర్యం, నీకు విడుదల, పాపం నుండి బంధకాల నుండి విడుదల దేవుడు ఇవ్వటానికి కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం ప్రభుతో చెప్పండి, పశ్చాత్తాపడండి. ప్రభువా, ఇప్పటి వరకు జీవించిన ఈ జీవితం ఇక చాలు, నీతి కలిగిన జీవితం జీవిస్తాను, నమ్మకస్తుడిగా జీవిస్తానని ప్రభుతో చెప్పండి. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రాలు. తండ్రి, నీ ఆత్మ ఎక్కడుందో అక్కడ విడుదల ఉందని చెప్పావు. నీ ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్ర్యం ఉందని చెప్పావు. యేసు నామములో నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ప్రతి పాపపు సంఖ్యలు త్రెంచబడునుగాక. ప్రతి అపవాది క్రియలు లయపరచబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో సాతాను యొక్క ప్రతి క్రియలు నేను నిర్మూలిస్తున్నాను. ఆయన నీ బిడ్డలకు విడుదల దయచేయండి, అద్భుతం జరిగించండి ప్రభా. వీరి జీవితంలో నీ గొప్ప వెలుగును, నీ మహిమను దయచేయండి ప్రభా. వాక్యములో ఆశీర్వాదాలు, నీలోని దీవెనలు వీరు అనుభవించడానికి కృప దయచేయండి. నీ వైపు తిరిగి, నీ వైపు కన్నులెత్తి నీలో ఉన్న గొప్ప ప్రత్యేకత, ఆ సమాధానం, ఆశీర్వాదం, మహిమ వీరు చూడటానికి కృప దయచేయండి. వీరి మనోనేత్రాలు తెరవండి. మీ రక్షణ భాగ్యం వీరి కుటుంబం సంపూర్ణంగా అనుభవించడానికి కృప దయచేయండి. మా ప్రియులతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని న్యాయ తీర్పు ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి. నీతిగా, నమ్మకంగా జీవించండి. అట్టి కృప దేవుడు మీకు దయచేయును కాక. ఆమేన్.